శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ప్రమాతృత్వము అంటేనే ప్రమాణాలను ఉపయోగించుకోవడం. అలా ఉపయోగించడం ఆత్మ అసంగుడు కాబట్టి ఆయనకి కుదరదు కదా. అసంగుడు అని ఎలా అంటే రెండవ వస్తువుతో సంగము కలిగి ఉండడానికే అయోగ్యుడు ఆత్మ, అసంగుడు కదా అన్నారు. మళ్ళీ ప్రశ్న ఏమేస్తాడు, పోనీయండి ప్రమాతృత్వమే లేకపోయినాయండి, ఏం పోయింది? ఇప్పుడు ప్రమాతృత్వం లేకపోతే ఏమవుతుంది అంటే, నచ ప్రమాతృత్వం అంతరేణ ప్రమాణ ప్రవృత్తి అస్తి. ప్రమాతృత్వం లేని ప్రమాణాలు ప్రవర్తించే రకమే లేదు, అంతే కదా. ప్రమాతృత్వం లేకపోతే ప్రమాణాలు పనిచెయ్యవు. ప్రమాణాలు వాటి విషయాల్లో స్వయంగా ప్రవర్తించే సమర్థం కావు. ప్రమాణాలు వాటి విషయంలో స్వయంగా అవి ప్రవర్తించలేవు, స్వతంత్రత లేవు, వాటికి నిస్వతంత్రం. వాటిని ఉపయోగించే ప్రమాతను అపేక్షించి అవి పనిచేస్తాయి. అది మేము చెప్పాం. ఎవడిని ఆశ్రయించి ప్రమాణాలు ప్రవర్తిస్తున్నాయో అతడు ప్రమాతృత్వరహిత ఆత్మ అయితే ప్రమాణాల ప్రవృత్తికి కుదరదు. ఎవడిని ఆశ్రయించి ప్రమాణాలు పనిచేస్తున్నాయో అతడికి ప్రమాతృత్వం వహించలేదనుకో, అప్పుడు ప్రమాణాలు ప్రవృత్తి కుదరదు. మరియు ఆ ప్రమాతృత్వాన్ని నడపడానికి ప్రమాతృత్వాన్ని నడపడానికి దేహం మాత్రమే చాలు అని అనుకున్నాం అనుకోండి. ప్రమాతృత్వాన్ని నడపడానికి దేహం మాత్రమే చాలు అని అనుకుంటే అలాంటప్పుడు ఏమవుతుంది, నిద్రించేటటువంటి వాడికి కూడా ప్రమాణ వ్యవహారం జరుగుతుందని చెప్పాల్సి వస్తుంది కదా. దేహం మాత్రమే అంటే నిద్రిస్తున్న వాడికి కూడా ప్రమాణ వ్యవహారం జరుగుతుందని చెప్పాలి. అది అనుభవ విరుద్ధం కదా, అదే అనుభవ విరుద్ధం కదా. అందువల్ల ఈ సమస్తము మనస్సులో ఉంచుకొని ఆచార్యుల వారు దేహేంద్రియాదులు యందు నేను నాది అని అభిమానం లేకపోతే ప్రమాతృత్వము కుదరదు అన్నాడు. నేను నాది అని అభిమానం సుషుప్తిలో లేదు కాబట్టి ప్రమాతృత్వం లేదు అక్కడ. అందువల్ల ప్రమాణ ప్రవృత్తి కుదరదు అని చెప్పారు. ఈ విధంగా ప్రత్యక్షాది ప్రమాణములు ఏ విధంగా అవిద్యావంతుడి విషయాలనే దానికి పరిహారాన్ని చెప్పిన వాళ్ళై భగవత్పాదులు వారు తస్మాత్ అవిద్యావద్విషయాన్యేవ ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చ. అందువల్ల ప్రత్యక్షము మొదలైన ప్రమాణాలు శాస్త్రములు అవిద్యావంతుడు విషయాలై ఉన్నాయి. ఇది ఉపసంహరణ పూర్తిగా. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్ధాపత్తి, అనుపలబ్ధి అనేవి ప్రమాణాలు. వేరువేరు వాదులు ఒప్పుకున్నట్లు ప్రమాణాల సంఖ్యందు హెచ్చు తక్కువలు ఉండడం నిజమే. అయినప్పటికీ ఈ అన్ని ప్రమాణాలకు ప్రత్యక్షమే కారణం. ముందు ప్రత్యక్షమైతేనే మిగతా ప్రమాణాలు. ప్రత్యక్షం కాకుండా ఏ ప్రమాణం ఉండదు కదా. ఈ అన్ని ప్రమాణాలకి కూడా ప్రమాత తెలియడానికి బయలుదేరేవాడు లేకుండా, ప్రమాత అంటే తెలియడానికి బయలుదేరేవాడు, వాడు లేకుండా తమకు తామే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రమాణానికి సమర్థత లేదు, స్వతంత్రత లేదు. ప్రమాత అని అనిపించుకున్నవాడు నేను శరీరము అని శరీరమందు ఆత్మత్వాన్ని, నేను శరీరము అన్నప్పుడు శరీరము యందు ఆత్మత్వాన్ని, ఇంద్రియాంతఃకరణములందు నావి అని వాటితో ప్రమేయ పదార్థాలు తెలుసుకుంటున్నాను అనుకుని అవి తనవి అనే భావన కూడా కలిగి ఉండాలి. శరీరమే నేను అనుకోవాలి, ప్రమాణాలు నావనుకోవాలి, ఆ ప్రమాణాలనే ఇంద్రియాలతో ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాను అనుకొని అప్పుడేమిటి, అవి తనవనే భావన అతను కలిగి ఉండాలి. అయితే దేహేంద్రియాదులు కూడా మనము ముందు తెలుసుకున్నట్లు విషయాలే అవి. దేహేంద్రియాదులు కూడా మనం ముందు చెప్పాం కదా,
విషయాలే కదా. అస్మత్ యుష్మత్ ప్రత్యయ గోచరయోహ దగ్గర నుంచి చెప్పుకున్నాం కదా, విషయాలే అవి. విషయాలే కానీ విషయీ అయిన ఆత్మ కాదు. విషయీ అయిన ఆత్మ కాదు, అది యుష్మత్ ప్రత్యయాలే, అస్మత్ ప్రత్యయం కాదు, విషయ కాదు. అయినప్పటికీ దేహాన్ని నేనని, ఇంద్రియాలు నాదని అధ్యాస చేసుకోకుండా, అంటే తప్పుగా భావించకపోతే వట్టి ఆత్మ ఎప్పుడూ ప్రమాత అనిపించుకోడు. నావి నేను అని అనుకోకపోతే అక్కడ ఆత్మ ప్రమాత అనిపించుకోడు. ప్రమాత అయిన వాడే ప్రత్యక్షాది ప్రమాణాలని, శాస్త్రాల్ని ఉపయోగించుకొని ఆయా ప్రమేయాన్ని తెలుసుకోవడం అనే విషయం యొక్క జ్ఞానము సంపాదించుకోవలసి ఉంటుంది కదా. ఆ జ్ఞానం సంపాదించుకోవాల్సి ఉంటుంది. అలా ఉండడం చేత తాను ప్రమాతనని తప్పుగా తెలుసుకున్న అవిద్యావంతుడికి ప్రమాణాలు, శాస్త్రాలు ఉపయోగమవుతుంది. ఇలా చెప్పాల్సి వస్తుంది. అందుకే దేహేంద్రియాదిషు అని చెబుతూ శాస్త్రానిచ అని వరకు ఇది పూర్తయింది. గాఢ నిద్ర యందు దేహేంద్రియాలు కనిపిస్తాయా? గాఢ నిద్ర అనుభవంలో దేహేంద్రియాలు కనిపించవు. అక్కడ నేను నాదనే వ్యవహారం ఉండదు. అందువల్ల నేను నాది అనే అభిమానమే ప్రమాణ ప్రమేయ వ్యవహారానికి మూలము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియాదుల్ని నేను నాదని భావించకుండా తాను ప్రమాత కాడు. ఇంద్రియాలు వాటికి ఆశ్రయమైన దేహమే లేకపోతే వ్యవహరించలేవు. ఇంద్రియాలకి అధిష్టానం కావాలి, లేకపోతే వ్యవహరించలేవు. దేహము తనలో అధ్యసించుకోకపోతే ఎవ్వడూ ఏ కార్యంలోని ప్రవృత్తి కాలేడు. దేహం లేకపోతే ఏ ప్రవృత్తి చేస్తాడు? దీనివల్ల అసంగమైన ఆత్మయందు ప్రమాతృత్వము అవిద్యాకల్పితమని తెలుస్తుంది. ప్రమాణము చేత వ్యవహారం జరుగుతున్నా కూడా, ప్రమాణాల చేత వ్యవహారం జరుగుతున్నా కూడా అది అవిద్యావంతుల విషయమే అని రుజువు చేయడానికి భాష్యకారులు 2 యుక్తులు ఇచ్చారు. ఇందులో ఒక యుక్తిని గ్రహించాం, ఇంకా 2వ యుక్తిని చెప్పబోతున్నారు. 2వ యుక్తి చాలా బాగుంటుంది. పురుష ప్రవృత్తి నిరూపణ చేత కూడా ప్రమాణాది వ్యవహారము అవిద్యాపురస్సరము అని సమర్థించడం. హెడ్డింగ్ అది. పురుష ప్రవృత్తి నిరూపణ చేత కూడా ప్రమాణాది వ్యవహారము అవిద్యాపురస్సరం సమర్థించడం. ఇక్కడ ఏమింది? దేహము కానీ ఇంద్రియాలు మొదలైనవి కానీ ఆత్మకు సంబంధించినవే అనడం, దేహము కానీ ఇంద్రియము మొదలైనవి కానీ ఆత్మకు సంబంధించడమే అనడం. మళ్ళా అలాగని తప్పుగా పెట్టుకొని ఉన్న తప్పు తెలివి ఒక్కటే తప్ప మరి వేరే ఏ ఇతర ఆధారము లేనే లేదని భాష్యకారులు మళ్ళీ చెప్పారు. అయితే ఇక్కడ ఆక్షేపం ఒకటి వస్తుంది. ఏమండి, ఎద్దు, గాడిద అనేవి అనేక రకమైన పశ్వాదులు ఉన్నాయి కదా. అలాంటి పశ్వాదులు కావాలంటే జ్ఞానము లేనివి, అజ్ఞ అనొచ్చు. జ్ఞానం లేవటి పశువులకి. మనుషులు వివేకవంతులు కదా, తెలివైన వాళ్ళు కదా అనే ఆక్షేపానికి ఆచార్యులు పరిహారం ఇవ్వబోతున్నారు. ఏమని? మానవుడి ప్రవర్తన పశువులు ప్రవర్తన సమానంగా ఉంటుంది. పశ్వాదిభిః చ అవిశేషాత్, పశ్వాదులు కంటే ఎటువంటి విశేషము కూడా లేనందున అని గ్రహించాలి. ఏమిటది? యదాహి పశ్వాదయః శబ్దాదిభిః శ్రోత్రాదీనాం సంబంధే సతి శబ్దాది విజ్ఞానే ప్రతికూలే జాతే తతో నివర్తంతే అనుకూలే చ ప్రవర్తంతే యథా దండోద్యతకరం పురుషం అభిముఖం ఉపలభ్యమాం హంతుం అయం ఇచ్చతీతి పలాయితుం ఆరభంతే. పశ్వాదులు వాటి శ్రోత్రాదుల్ని శబ్దాది విషయాల్లో సంబంధం ఏర్పడినప్పుడు కన్ను చూపుని చెవి శబ్దాన్ని అలాగా
వాటి ఇంద్రియాలు వాటి విషయాల్లో సంబంధం ఏర్పడినప్పుడు ఆ శబ్దస్పర్శ రూపరసంగంధాదులైన శబ్దాదుల జ్ఞానము వాటికి ప్రతికూలంగా ఉందనుకోండి అప్పుడు దూరం నుండే చూసి అలా దూరంగా మరలిపోతాయి, తిరిగి వెళ్ళిపోతాయి, దగ్గరికి రావు. అనుకూలమైతే అనుకూలేచ, ఒకవేళ అనుకూలమైతే ముందుకెళ్తాయి ఆ వ్యక్తి దగ్గరికి. ఏ రకంగా అంటే దండోద్యతకరం, ఒక వ్యక్తి దండం అంటే కర్ర చేత పట్టుకొని ఎదురు వచ్చాడు అనుకో, వస్తే వాడిని చూసి ఇతను నన్ను కొట్టడానికి వస్తున్నాడు అని భయపడి పారిపోతాయి. పశువులు పారిపోతాయి. హరిత తృణ పూర్ణ పాణిం ఉపలభ్య తం ప్రతి అభిముఖీ భవంతి. అలాగే పచ్చగడ్డిని తెచ్చి చేతి నిండా ధరించి వచ్చేవాడు అని చూసిందనుకోండి, చూస్తే అవి అతన్నే వెంబడించుకుంటూ వస్తాయి ఆయన దగ్గరికి. ఏవం పురుషాపి వ్యుత్పన్న చిత్తాః క్రూరదృష్టీన్ అక్రోశతః ఖడ్గోద్యతకరాన్ బలవతః ఉపలభ్యో తతో నివర్తంతి. ఈ విధంగా వివేకవంతులైన మనుషులు కూడా క్రూర నేత్రాలు కలవాళ్ళై గట్టిగా అరుస్తూ కత్తిని చేతబట్టిన బలిష్ఠుణ్ణి చూస్తే దూరం నుండి పరిగెట్టి పారిపోతాడు. అలా కాకుండా సౌమ్యుడై చాలా మంచి మాటలు పలుకుతూ ఉన్నవాడిని చూస్తే వారు వెళ్ళి వాళ్ళ పక్కకి వెళతాడు. అతః సమానః పశ్వాదిభిః పురుషాణాం ప్రమాణ ప్రమేయ వ్యవహారః. అందువల్ల పశ్వాదులకి మనుషులకి ప్రమాణ ప్రమేయ వ్యవహారములు సమానమే. ఒప్పుకుంటాం కదా. పశ్వాదీనాం చ ప్రసిద్ధః అవివేక పురస్సరః ప్రత్యక్షాది వ్యవహారః. ఇక పశ్వాదులకి ప్రత్యక్షాది వ్యవహారము అవివేకం చేతే సంభవిస్తుందని లోకంలో సుప్రసిద్ధంగా ఉంది. అవివేకం చేతే ప్రత్యక్షాది వ్యవహారం. సామాన్య దర్శనాత్ ఉత్పత్తిమతామపి పురుషాణాం ప్రత్యక్షాది వ్యవహారః తత్కాలః సమాన ఇతి నిశ్చీయతే. పశ్వాదులకి ప్రత్యక్షాది వ్యవహారము అవివేకం చేతనే సంభవించడం సుప్రసిద్ధంగా ఉంది. తత్సమానమే ఉండడం అనేది తెలియడం వల్ల వివేకము గల పురుషుడు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేము వివేకవంతుడు పశువులు వారికి ఏం తెలియండి అంటాడు, నేను చాలా తెలివినవాడిని. అలా వివేకవంతులు తెలివైన వాళ్ళము అనుకున్న పురుషులము అని చెప్పుకునే వాళ్ళు వ్యవహారం కూడా తత్కాల సమానైతి, ఆ సమకాలంలో దానివలే ఉంటుంది. ఇది నిశ్చితం. అందువల్ల వాటి ప్రవర్తన గురించి పునరాలోచన చేసే బుద్ధిశక్తి ఉండినా కూడా మనుషులకి వివేకరహితమే ప్రవర్తించడం అనేది అజ్ఞాస ఫలం. ఈ అవివేకాన్ని పురస్కరించుకునే మన ప్రత్యక్షాది ప్రమాణాల చేత ఏర్పడుతున్న ప్రవర్తన ఉంటుంది. అటువంటి ఆ అవివేకము సత్యానృతములనే వివేకం లేకపోవడమే కారణం. పురుష ప్రవృత్తి నిరూపణ చేతను ప్రమాణాది వ్యవహారము అవిద్యా పురస్సరమని సమర్థించడం. దీనికి అంతా వివరిస్తున్నారు షడ్జస్వామి. పశ్వాదిభిశ్చ అవిశేషాత్ అన్నారు మొదటి వాక్యం. పశ్వాదులతో సమానంగా ఉండడం చేత అంటే అర్థం ఏంటి? పశ్వాదుల కంటే విశేషమేమీ లేకపోవడం చేత అని. అవిశేషం అంటే విశేషమేమీ లేకపోవడం చేత అంటే ఏంటి? అవిచార స్వభావం, వివేకించే స్వభావం లేకపోవడం. అవిచార స్వభావం చేత ప్రేరేపించబడిన వాళ్ళై ఎవరో కొంతమంది జనులు చేస్తున్న ప్రత్యక్షాది వ్యవహారాలు అవిద్యా పురస్సరములైతే అవుగాక, ఏది విచారించకుండా వాళ్ళు ప్రేరేపించబడిన వాళ్ళై ఎవరో కొంతమంది జనులు చేస్తే ఆ ప్రత్యక్షాది వ్యవహారాలు అవిద్యా పురస్సరాలు అయితే అవుగాక.
అంత మాత్రం చేత వివేకం కలిగిన మనుషుల యొక్క ప్రత్యక్షాది వ్యవహారమంతా విద్యా పురస్సరమే అని అంటే ఎలాగండి? ఏదో చిన్నది పట్టుకొని పశువులు వీళ్ళు ఒకటే, వీళ్ళు వివేకవంతులు కదా, ఎక్కడో దగ్గర పట్టుకుని అది ఎంత అవిద్యా పురస్సరం అంటే అలా. ఎందుకంటే ఆగమము ఉపనిషత్తులు, ఆగమ ఉపనిషత్తుల చేత ఆత్మతత్వాన్ని ఎరిగిన వాడు కూడా ప్రత్యక్షాది వ్యవహారం చేయడం కనిపిస్తుంది కదా. ఉపనిషత్తు జ్ఞానం కలిగింది, ఆయన వాడిది ప్రత్యక్ష వ్యవహారం కనిపిస్తుంది కదా. మరియు లోకంలో పరిశోధకులు ఉన్నారు, అలాంటి పరిశోధకులు కూడా వివేకవంతులే కదా. అందువల్ల అందరూ అవిద్యావంతులే అయిపోతే జగత్తు అంధకారం అయిపోతుంది అని ఇక్కడ సంశయం. దీనికి సమాధానం ఏమిటి అంటే, వివేకవంతుల వ్యవహారము కూడా, వివేకవంతులు అవివేకవంతులు కాదు, వివేకవంతుల వ్యవహారము కూడా అవిద్యా పురస్సరము అని ఎలా చెప్పగలరు అన్నారు కదా. దానికి నాయన మేము చెప్తుంది, ఆత్మ అనాత్మల ఇతరేతర అధ్యాస కలగకుండా నేను నాది అని ఇతరేతర అధ్యాస కలగకుండా ప్రమాతృత్వ సామాన్యము సిద్ధించదు అని చెప్పడంలోతో సమాధానం ముందే చెప్పేశాం. మళ్ళా ఆ అధ్యాసి అవిద్యని కూడా చెప్పేశాం. దాని చేత వివేకులైన వాళ్ళ యొక్క వ్యవహారం కూడా ప్రమాతృత్వాన్నే ముందు పెట్టుకుని నడుస్తారా, నడవరా? బాగా వివేకవంతుడండి ప్రమాతృత్వాన్ని పెట్టుకునే వివరిస్తారు కదా. ప్రమాతృత్వం లేకపోతే ప్రమాణాలు ఉండవు, ప్రమేయం ఉండదు. కనుక వారి వ్యవహారం కూడా అవిద్యా పురస్సరమే అని తెలియబడుతుంది. అయితే లోకంలో పరిశోధకులు వివేకవంతులు ఇవన్నీ అడిగావు నువ్వు. లోకంలో పరిశోధకులు వివేకవంతులు అలాగే అవివేకులు అనే విభాగం లేదని కూడా మేము చెప్పేశాం ఇదివరకు. ఇలా విభాగం లేదురా ఇందులో, పరిశోధకులు వివేకవంతులు అవివేకులు అనే విభాగం లేదు. మేము చెప్పింది ఇంత మాత్రమే. ఏమంటే వాళ్ళ పరిశోధనలే కానియండి, అవుగాక పరిశోధకులు అవ్వచ్చు, అవుగాక వివేకవంతులే అవుగాక, లేక బోధకులే అవ్వచ్చు, ఉపన్యాసాలు చెప్పచ్చు, అవుగాక మేధావులే అవ్వచ్చు, అవుగాక ఆ సర్వుల వ్యవహారము అవిద్యా పురస్సరమే అయింది. ఎందుకంటే వ్యవహారంలో ప్రవర్తించడానికి ఏ ప్రమాతృత్వము అవసరమో అది అవిద్య లేక సిద్ధించదు కదా. అప్పుడు వ్యవహారమే కదా. పరిశోధకుడు, మేధావుడు, వివేకవంతుడు వీళ్ళందరూ ఏమిటి వ్యవహారంలో ప్రవర్తించాలి. అసంగమైన ఆత్మగా ఉండిపోతారు. అలాగా వీళ్ళలో ఎవరు వివేకవంతుడో, పరిశోధకుడో, లేకపోతే బోధకుడో. నేను ఇప్పుడు బోధ చేస్తున్నాను అనుకోండి, నేను అసంగమైన ఆత్మ చెప్తుంటే నేను ప్రమాతృత్వాన్ని వహించకపోతే వాక్కు ద్వారా మాట ఎలా చెప్తాను? ప్రమాతృత్వాన్ని వహించాను అంటే మాట చెప్తున్నాను, వాక్ అనే కారణం ద్వారా మీకు బోధిస్తున్నాను కదా. అవిద్యను ముందు పెట్టుకుని కదా వ్యవహారం చేస్తున్నాను, అది అవిద్యా పురస్సరమే కదా. అందువల్ల వ్యవహారంలో ప్రవర్తించడానికి ఏ ప్రమాతృత్వం అవసరమో అది అవిద్య లేకుండా సిద్ధించదు. ప్రమాతృత్వం వచ్చింది అంటే అవిద్య లేకుండా సిద్ధించదు. మళ్ళా మీరు చెప్పే ఈ పరిశోధనలే కానీ బోధకులే కానీ వాళ్ళ యొక్క ప్రమాతృత్వం మిథ్యాని ఏమీ బోధించరు. వాళ్ళ ప్రమాతృత్వం మిథ్యాన్ని బోధించరు. వాళ్ళ ప్రమాతృత్వం మిథ్యాన్ని బోధిస్తే అప్పుడు చెప్పేవాళ్ళు లేకుండా పోతాడు. అందువల్ల ఎంతవరకు ప్రమాతృత్వం నేను ఫలానా అనే ప్రమాతృత్వం అనేది పరమార్థం అని తలిచి వ్యవహరిస్తారో అంతవరకు వాళ్ళ వ్యవహారాలన్నీ అవిద్యా పురస్సరములు అయ్యి ఉంటాయి. అందులో విశేషం ఏమీ లేదు. మహా ఆత్మజ్ఞాని ఆదిశంకరు లాంటి ఆత్మజ్ఞానులు బోధించిన ప్రమాతృత్వం వహించే బోధించాలి, ప్రమాతృత్వం వహించే రచన చెయ్యాలి. ఆ సమకాలంలో అవిద్యా పురస్సరములే అవన్నీ. అంటే జ్ఞానులకి వాళ్ళకి తెలిసి చేపడతారు, అజ్ఞానులు అవే నేను అనుకుంటారు, అంతే తేడా. కనుక ఇలా చెప్పబడింది. ఇప్పుడు 45వ పేజీ సుగుమ.
పురుష వ్యవహారము పశ్వాదుల వ్యవహారంతో సమానం. దాని గురించి చెప్తున్నారు. ఏమండి, జనులు ప్రమాణ వ్యవహారంలో ఉన్నప్పుడు తాము దేహాదుల కన్నా వేరుగా ఉన్నామని తెలిసియే వ్యవహరిస్తున్నారని ఎందుకు తెలుసుకోకూడదు? సమాజంలో ప్రజలు ప్రమాణ వ్యవహారంలో ఉంటారు, చూడడం వినడం అన్నీను. అప్పుడు తాము దేహాల కంటా వేరుగా ఉన్నాము తెలిసి అలా వ్యవహారం చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? దేహాన్ని తాము అని, ఇంద్రియాలు తనవి అని చెప్పే అవివేకులని ఎందుకు మీరు గ్రహిస్తున్నారు? పశ్వాదులు అనడం చేత ఇక్కడ పశ్వాదులు అన్నారు కదా, పశ్వాదులు మన దీంట్లో వచ్చింది కదా, పశ్వాదిభిశ్చ అన్నారు కదా. పశ్వాదులు అంటే ఆది శబ్దం చేత పశువులు, పక్షులు, మృగాలు ఇత్యాదులు ఆ సముదాయం అని అర్థం. వ్యవహార సమయంలో మనుషులందరూ పశ్వాదులతో సమానంగా ఉంటారు. వ్యవహార సమకాలంలో సమానంగా ఉంటారు. అందువల్ల ఈ రకమైన వ్యవహారం జరగడానికి కావలసిన ప్రమాణాలు అవిద్యా పురస్సరములు అని నిశ్చయించబడుతుంది. అర్థందా? ఈ రకమైన వ్యవహారం చేయడానికి కావలసిన ప్రమాణాలే అవిద్యా పురస్సరాలు. అవిద్య వల్ల కలిగేవే, అవిద్య వల్ల వచ్చేవే అని తెలుసుకోవాలి. అంతే, ఇందులో విషయం ఇంకేమీ లేదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ పశ్వాదులతో మానవులు సమానమేమిటండి మరి ఘోరంగా? అది ఎలా అవుతుంది? ఆకలి దప్పికలతో బాధపడేవి పశ్వాదులు. అలా ఆకలి దప్పికలతో బాధపడే పశ్వాదులు అవివేక జీవులు. ప్రశ్న మాట, అవివేక జీవులు. అందువల్ల ఆయా కాలానికి లభించిందేదో గ్రహించి దేహయాత్రని నడుపుతూ ఉంటాయి. అయితే చక్కని వివేకము, ప్రజ్ఞ కలిగినటువంటి ఈ ప్రాజ్ఞ మనుషులైతే చక్కగా తెలిసిన దాన్ని చక్కగా చూసి చెప్తారు. తెలివైన వాళ్ళు వీళ్ళు. వివేకం కలిగిన వాడు కాబట్టే లౌకిక కర్మల యందు లేదా శాస్త్రీయ కర్మల యందు అధికారులే ఉంటారు. వీళ్ళు వివేకం, వాళ్ళకి లేవు కదా అధికారం శాస్త్రం మీద. అందువల్ల ఇటువంటి మనుషులకి, పశువులకి ఏ సామాన్య లక్షణాన్ని చూసి మనుషుల్ని పశువులతో సమానం అంటారు? తప్పు కదా అది అని ఆక్షేపానికి సమాధానంగా భాష్యకారులు చెప్పారు. ఏమని? యదాహి పశ్వాదయ శబ్దాదిభిః శ్రోత్రాదీనాం సంబంధే సతి శబ్దాది విజ్ఞానే ప్రతికూలే జాతే తతో నివర్తంతి అనుకూలే చ ప్రవర్తంతి. నాయనా, పశ్వాదులు వాటి శ్రోత్రాదులకి శబ్దాది విషయాలతో సంబంధం ఏర్పడినప్పుడు శబ్దాదుల జ్ఞానము వాటికి ప్రతికూలంగా ఉంటే దూరం నుండే మళ్ళీపోతాయి, అనుకూలమైతే ముందుకు సాగుతాయి అని చెప్పాడు కదా భాష్యం. దీని అర్థం ఏమిటి? పశ్వాదులు శబ్దాదులతో అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో, శ్రోత్రాదులకి అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షు, రసనం, ఆగ్రహం అంటే జ్ఞానేంద్రియాలు. ఇలా జ్ఞానేంద్రియాల యొక్క సంబంధం కలగ్గా అంటే ఆయా ఇంద్రియార్థ సన్నికర్ష చేత కలిగిన, అంటే ఆ ఇంద్రియార్థ సంబంధం చేత కలిగిన ఆ శబ్దాది విజ్ఞానం ప్రతికూలమైంది అనుకోండి. అంటే ఏమని? ఓహో, ఈ శబ్దము నాకు అనిష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది, వినకూడదు అనేటువంటిది. అలా కలిగితే ఆ శబ్దాదుల నుండే వెనక్కి తిరుగుతాం, వినకూడదు అనుకుంటాం. అలా కాకుండా అనుకూలమైన శబ్దం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ శబ్దము నాకు చాలా ఇష్టంగా ఉంది, సంగీతం చాలా ఆనందంగా ఉంది అంటాం. అనేటటువంటిది కలిగితే ఆ శబ్దాలు యందు మనం ప్రవర్తిస్తాం వెంటనే. అటువంటి ఆ అనుకూల ప్రతికూల జ్ఞానాలు ఎలా ఉంటాయనేది సోదాహరణంగా అంటే ఉదాహరణతో కూడుకొని చెప్తున్నారు. ఎలాగంటే చూపుతున్నారు. ఎలాగనా? 72వ పేజీ సుగుమ. యథా దండోద్యతకరం పురుషం అభిముఖం ఉపలభ్యమాం హంతుం అయం ఇచ్చతీతి పలాయితం ఆరభంతే. ఏ రకంగా అంటే ఒక వ్యక్తి కర్రని చేతబట్టి ఎదుట వస్తే
వాడిని చూసి ఇతడు నన్ను కొట్టడానికి వస్తున్నాడు అని ఎంచి పరిగెడతాయి. అంటే ఏ విధంగా చేతితో కర్రని ఎత్తి పట్టుకొని మనిషి ఎదురు వచ్చాడు అనుకో, ఇతడు నన్ను హింసించదలుస్తున్నాడు అని అనుకొని పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఇది ప్రతికూల జ్ఞానం కలిగినప్పుడు అక్కడ నుండి వెనుతిరుగుతాయి అనే దానికి ఉదాహరణ. మరియు ఇంకో విధంగా కూడా చెప్పాడు. ఏమని భాష్యకారులు, హరిత తృణపూర్ణపాణిముపలభ్య తం ప్రతి అభిముఖీభవంతి. చేతిలో పచ్చగడ్డి నిండా ధరించి వచ్చేవాడు చూస్తే అవి అతన్నే వెంబడిస్తూ ఉంటాయి. అందువల్ల గడ్డి తనకి అత్యంత ఇష్టమైన ఆహారం, పచ్చగడ్డి. అందువల్ల దాన్ని చేతి నిండా పట్టుకొని పిలుస్తూ ఉంటే ఆ పిలవడం చేత ఎదురుగా ఉన్న వ్యక్తి తప్పక తనకి మేలు చేయడానికే పిలుస్తున్నాడు అని అటువైపు తిరిగి పయనిస్తాయి. ఇది అనుకూల విజ్ఞానం. ఇలా అనుకూల విజ్ఞానం కలగ్గా ఆ విషయంలో ప్రవర్తిస్తాయి. ఇది దీనికి ఉదాహరణ. ఇలా వివేకహీనమైన పశువాదుల విషయంలో అలా జరిగితే జరుగుగాక, వివేకవంతులైన పురుషుల విషయంలో దాని చేత ఏం సిద్ధిస్తుంది, ఏం ప్రయోజనం అంటే చెప్తున్నాడు. ఏవం పురుషాపి వ్యుత్పన్న చిత్తాః క్రూరదృష్టిన్ అక్రోశతః ఖడ్గోద్యతకరాన్ బలవతః ఉపలభ్యతతో నివర్తంతే. ఈ విధంగా వివేకవంతులైన పురుషులు కూడా, అంటే మనుషులు కూడా, వివేక జ్ఞానం కలిగిన మనుషులు కూడా క్రూర దృష్టి గలవాళ్ళై, నేత్రాలు క్రూరమైన నేత్రాలు గలవాళ్ళై గట్టిగా అరుస్తూ కత్తిని చేతబట్టిన బలిష్ఠుడి యొక్క చేతిలో చూస్తే దూరం నుండే వెనుతిరుగుతారు. మనుషులు తెలివి గలవాళ్ళు, పశ్చాదులు తెలివి గలవాళ్ళు కాదు అనేది సత్యమే. సత్యమైనా కూడా దృష్టాంత దాష్టాంతికాల్లో వివక్షతాంశ వైషమ్యం లేదు కదా. దృష్టాంత దార్శిక వివక్షత అంశం ఉంది కదా, అది వైషమ్యం లేదు, తేడా లేదు. అయితే ఇక్కడ వివక్షతాంశం ఏమిటి అంటే, అలా తెలివిగల మానవుడు కూడా ఒక్కొక్కసారి కొంతమంది క్రూరంగా కనబడినా హృదయం మెత్తగా ఉండొచ్చు. వాడు క్రూరంగా కనిపించవచ్చు, హృదయం చాలా విశాలంగా ఉంటుంది కొంతమంది. అలా కాదని చెప్పడానికి అక్రోశత ఖడ్గోద్యతకరాన్ అని విశేషణ ద్వయం వాడారు. కూడా శంకరాచార్య వారు ఇక్కడ పెట్టింది ఏంటంటే, ఆయన సజ్జనస్వామి వారు క్రూర దృష్టిన్ ఖడ్గోద్యతకరాన్ అన్నాడు అనుకోండి, తప్పవుతుంది. ఎందుకంటే క్రూర దృష్టి ఉన్న వాళ్ళకి కూడా హృదయం మెత్తగా ఉంటుంది. అందువల్ల అక్రోశత అని ఎక్స్ట్రా వాడారు, అక్రోశత. అందువల్ల ఇక్కడ ఏమైంది అప్పుడు, అక్రోశత ఖడ్గోద్యతకరాన్, అక్రోశత ఒకటే కదా, ఖడ్గోద్యతకరాన్ అని విశేషణ ద్వయాన్ని వాడారు. ఎందుకు వాడారు? నిన్ను ఇప్పుడే చంపుతాను అని ఆక్రోశిస్తూ పదునగల కత్తిని ఎత్తి పట్టుకుని మీదకు వస్తున్నాడు. అందులో క్రూర దృష్టిని వదిలిపెట్టి లేదు, మీదకు వస్తున్నాడు. అలా మీదకి వస్తుంటే మిగతా రెండు లక్షణాలు ప్రతికూలమని తెలియడం చిహ్నాలు, అనుకూలం కాదు. ఆ రెండు, మిగతా రెండు క్రూర దృష్టిని వదిలికుండా మిగతా రెండును అది ప్రతికూలమని తెలియడం చిహ్నాలు. అలాగే ఒక్కొక్కసారి ఆక్రోశిస్తున్నాడు, చంపేస్తాను ఎలాగాలని గట్టిగా ఆక్రోశిస్తున్నా కూడా క్రూరదృష్టి కూడా ఉంది వాడికి. క్రూరదృష్టి ఉన్నా కూడా కత్తి ఎత్తి మీదకి వస్తున్నా కూడా బలహీనుడయ్యాడు అనుకోండి, వాడు బాగా బలహీనుగా అనుకోండి, ఇలా సినిమాలు చూస్తుంటే తీసి ఇలా లెక్క చేయకుండా పారివచ్చు, వాడు పెద్ద లెక్క పెట్టం. దాని పరిహారానికి భాష్యం ఏం చెప్పారు? బలవతః అన్నాడు శంకరాచార్య. బలవతః ఉపలభ్యతతో నివర్తంతే, వాడు బలవంతుడు అని విశేషణ వాడారు. అందువల్ల ఎక్కడ భయకారము నిశ్చితము అక్కడ దాని చేత అనిష్ట అనుమానం దాని నుండి నివృత్తి అనేది పశ్వాదుల వలె తెలివిగలవాళ్ళైన మానవులు సమానము అని అర్థం. అలాగే తద్విపరీతాన్ ప్రవర్తంతి, అలాగే సౌమ్యుడే ఉన్నాడనుకో వాళ్ళ వైపు వెళతాడు. అంటే ఏంటి? సౌమ్య దృష్టి, క్రూర దృష్టి లేకుండా సౌమ్య దృష్టి మొదలైన వాటితో కూడిన సాధువులు మొదలైన వాళ్ళు
ఎవరైనా వెళ్ళారనుకోండి, అలా వెళితే అనుకూల విజ్ఞానం కలగడం చేత పశ్వాదుల వలె ఎదురెళ్తాం అని అర్థం. అతః సమానః పశ్వాదిభిః పురుషాణం ప్రమాణ ప్రమేయ వ్యవహారం. అందువల్ల పశ్వాదులకి మనుష్యులకి ప్రమాణ ప్రమేయ వ్యవహారం సమానము. అందుచేత ఎక్కడ ప్రతికూల విజ్ఞానము అక్కడ నుండి నివృత్తి. అనుకూల విజ్ఞానం కానిది ప్రతికూల విజ్ఞానము, అక్కడ నివృత్తి. ఎక్కడ అనుకూల విజ్ఞానమో అక్కడ ప్రవృత్తి అనే వ్యవహారం చేత పశ్వాదులతో పురుషులు అంటే మానవులు ప్రమాణ ప్రమేయ వ్యవహారం సమానం తెలుస్తుంది. ప్రమాణముల చేత కలిగే జ్ఞానము చేత ప్రమేయ రూప విషయాల యందు వ్యవహారం సమానం. ప్రమాణాల చేత కలిగే జ్ఞానం చేత ప్రమేయ రూప విషయాల యందు వ్యవహారం కూడా సమానంగా ఉంటుంది. వాడి నుంచి పారిపోవాలా, వాడిని తిరిగి కొట్టాలా, సమానంగానే ఉంటుంది కదా. పశువులు పొడుస్తాయి. అందువల్ల పశు పురుషుల యందు అని అర్థం. కనుక ఇక్కడ వ్యవహార శబ్దము చేత, ఇక్కడ వ్యవహారం అనే శబ్దం కదా, ఆ వ్యవహార శబ్దం చేత ఇష్టానిష్ట పరిహారార్థము ప్రవృత్తి నివృత్తి అని గ్రహించాలి. వ్యవహారం అంటే ఏంటి? ఇక్కడ ఇష్ట అనిష్టము అంటే ఇష్టం ఉంటే వెళ్ళడం, అనిష్టం ఉంటే పరిహారార్థం తొలగిపోవడం. ఆ ప్రవృత్తి నివృత్తి అని గ్రహించాలి. ఇంతకుముందు ప్రమాణ ప్రవృత్తి నివృత్తుల్ని నిరూపించాం. ఆ నిరూపించడం ద్వారా ప్రమాణాలు అవిద్యాపురస్త్రములను చూపించారు. ఏమని? అక్కడ ప్రమాతృత్వము ఆత్మలో దేహేంద్రియాదులో అధ్యాసమనే అవిద్య చేతనే ఏర్పడింది. ప్రమాతృత్వం ఆత్మలో ఎందుకు వచ్చింది? దేహేంద్రియాదు యొక్క అధ్యాస చేతనే ప్రమాతృత్వం వచ్చింది ఆత్మకి. నిజంగా ఆత్మ ప్రమాతృత్వం కాదు. అందువల్ల ప్రమాతృత్వపూర్వకంగా కలిగే ప్రమాణ వ్యవహారము అవిద్యాపూర్వకమని యుక్తి ద్వారా సత్యాలు చెప్తున్నారు. అందువల్ల ఎవడు ప్రమాతృత్వపూర్వకంగా వ్యవహారం చేస్తాడో ప్రమాణ వ్యవహారం అది అవిద్యాపురస్సరమే. అది విద్యాపురస్సరం అవ్వదు. అది శంకరాచార్యుల ఉద్దేశం. అయితే ఇప్పుడు ప్రమాణ విజ్ఞానము చేత మనిషి చేసే ప్రవృత్తి నివృత్తి రూప వ్యవహారాన్ని నిరూపించడం ద్వారా దాన్నే దృఢపరుస్తున్నారు ఇక్కడ. అది ఇక్కడ విశేషం. పురుష వ్యవహారము అవిద్యాపురస్సరము అనే చూపించడానికి రుజువేమిటి? మనిషి వ్యవహారం కూడా అవిద్యాపురస్సరము అని చూపించడానికి రుజువేంటి? కావలసినవి ఏవి కావాలో అవి, ఆ కావలసినవి పొందడానికి ప్రయత్నం చెయ్యాలని చేసే కోరిక. కావలసినవి పొందాలంటే ప్రయత్నం చేయాలి కదా, దాన్ని కోరుకుంటుంది కదా కోరిక. అనిష్టమైన దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యాలని ఇంకో కోరిక. పురుషులకి అంటే మానవులకి పశ్వాదుల వలె రెండు సమానం. అవునా కాదా? ఇష్టమైతే దాన్ని పొందాలి, అనిష్టమైతే దాన్ని వదులుకోవాలి. ఈ రెండు కోరికలు పశువులకి మనుషులకి ఒకటే. దాని చేత ఏమి సిద్ధిస్తుందండి అంటే చెప్తున్నారు, పశ్వాదీనాం చ ప్రసిద్ధ అవివేక పురస్సర ప్రత్యక్షాది వ్యవహార. ఇక్కడ పశ్వాదులకి ప్రత్యక్షాది వ్యవహారము అవివేకము చేతనే సంభవిస్తుందని సుప్రసిద్ధమై ఉంది. అది అలాగే సుప్రసిద్ధం, దానికి చెప్పక్కర్లేదు. పశ్వాదులు ప్రత్యక్షాది వ్యవహారము అవివేక పురస్సరం అనేది లోక ప్రసిద్ధం. ఎందుకంటే అటువంటి ఆ పశ్వాదులు ఆత్మానాత్మ వివేకం వ్యవహారం చెయ్యవు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు, చేసే వివేకం లేదు. అలాగే అనుమానం చేసే తెలివి లేదు వాటికి. అనుమానం అంటే ఊహించే తెలివి లేదు. కేవలము స్వభావం మాత్రమే చేతను అనుసరిస్తాయి. పశువుల యొక్క స్వభావం, వాడి స్వభావం చేత అనుసరిస్తాయి. అందుచేతన వ్యాఘ్ర, గజ, సర్ప ఇత్యాదులు మనుష్యుల చేతిలో ఏదో విధంగా వాటికి అనుకూలంగా మార్చుకొనబడుతున్నాయి. అంతే కదా. ఇప్పుడు వాటికి స్వతంత్రంగా ఎటువంటి స్వభావం చేత ప్రదర్శిస్తే పాప అనుమానం, ఊహలు అవేవి ఉండవు. వివేకం లేదు, వ్యవహారంలో ఇలా ఉంటుంది అంతే. అందుకని అవన్నీ మనిషికి బందీ అయి ఉంటాయి. పులి కావచ్చు, ఏనుగు కావచ్చు, పాములు కావచ్చు, ఎటువంటివైనా మనుషుల చేతులు ఏదో విధంగా వాటికి అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. అయినా కూడా
అవి ప్రత్యక్షాది ప్రమాణాల చేత వ్యవహారం చేయడం కనిపిస్తుంది కదా ప్రత్యక్షాది వ్యవహారాలు. అందుచేత వ్యవహారానికి వివేక విజ్ఞానమే కావాలి అనే నియమం లేదు. వ్యవహారానికి ఒక వివేక విజ్ఞానం కావాలి నియమం ఉంటుందా? నియమం లేదు. అలాగ బందీలు అయిపోయినా ప్రత్యక్షాది వ్యవహారాలు చేస్తున్నాయి కదా. అది మరేమంటే అలాగే మనిషి కూడా అంతే కదా. ఒక పెద్దవాడికి బందీ అయిపోతాడు, వాడు చెప్పినట్టుగా ఆడుతూ ఉంటాడు. ఇవన్నీ మామూలే, దానికి ఏం పెద్ద ప్రత్యక్షాది వ్యవహారాలు ఉంటే చాలు, కానీ వివేక జ్ఞానం అక్కర్లేదు. మరేమంటే కేవలం అది మనకి అనుకూలమా లేదా ప్రతికూలమనే విజ్ఞానము కలిగితే పశువులకి మనుషులకి ఒక చాలు. అంతవరకే విజ్ఞానం, అనుకూలమా ప్రతికూలమా. విజ్ఞానం అనేది ప్రమాణము చేత కలగడం చేత వ్యవహారం అవిద్యా పురస్సరమని చెప్పడం సరికాదు అని ఏదైతే అన్నారో మీరు, విజ్ఞానం అనేది ప్రమాణాల చేత కదా కలుగుతుంది, ఆ వ్యవహారం అవిద్యా పురస్సరమని మీరు చెప్తున్నారు, అది సరికాదు అని ఏదైతే అన్నావో అది సరి అయిన అభిప్రాయం కాదు అని ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రమాణముల చేత జ్ఞానం కలుగుతుంది. ప్రమాణముల చేత జ్ఞానం కలగడం, దానితో వ్యవహారం చేయడం, వ్యవహారం అంటే ప్రవృత్తి నివృత్తి, వ్యవహారం చేయడం అనేది వివేకరహిత పశువుల యందు కనిపిస్తుంది, వివేకం లేని పశువుల యందు కనిపిస్తుంది. కనుక తమ ప్రవర్తన గురించి పునరాలోచన చేసే బుద్ధిశక్తి ఉన్నా కూడా వివేకరహితమే ప్రవర్తించడమే అధ్యాస ఫలం. తమ ప్రవర్తన గురించి పునరాలోచన చేసే బుద్ధిశక్తి మానవుడికి ఉంది, పశువుడికి లేదు. ఆ బుద్ధిశక్తి ఉన్నా కూడా వివేకరహితమై ప్రవర్తించడమే అవిద్యాఫలం. ఈ అవివేకాన్ని పురస్కరించుకుని మన ప్రత్యక్షాది ప్రమాణాల చేత ఏర్పడుతున్న ప్రవర్తన అంతా ఉంటుంది. అంటే జ్ఞానం కలిగిన వరకు పశువుతోటే వీడి జీవనం. వీడికి దానికి తేడా ఏంటంటే వీడు డబ్బు దాచుకోవడం, ఎఫ్డీలు వేసుకోవడం, దాని వడ్డీతో బతకడం, లేకపోతే ఈ కొన్ని వాడికున్న జ్ఞానం ఆ రకంగా. అది కూడా అంటే ప్రత్యక్షాది ప్రమాణ జ్ఞానమే. వాడికంటే వీడు తెలివి అనుకోలేదు, పశువుల కంటా తెలివి, వీడికంటా తెలివి అంతే. కనుక అటువంటి అవివేకము సత్యానృతం వివేకము లేకపోవడమే కారణం. మనుషులకి పశ్వాదుల కంటే వివేకంతో అధికమనడం నిజమే కదా. కానీ వ్యవహారంలో విషయాల వైపుకి చొరబడి ప్రవర్తిస్తున్నప్పుడు లేదా అవి ప్రతికూలమైతే వాటి నుండి నివర్తిస్తున్నప్పుడు వారి వివేకాన్ని ఉపయోగించుకునే సాగడం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావలనిపించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడూ మంచిగా ఉంటాయా? ఉండవు. అక్కర్లేని విషయాలు చెడ్డగాను ఉండవు. నిజంగా అలాగే ఉంటే వాళ్ళకి భ్రాంతి కలగకపోయేది. భ్రాంతి అనేది వచ్చే రాకుండా అయ్యో తప్పు చేశాను రాడు మాట విన్నాను ఇలా చెడిపోయాను అని అనకుండా ఉండేది. అలా ఉండడం వల్ల వాళ్ళు కూడా పశ్వాదుల వలె దూరంగా నీరు కనిపిస్తుందని తెలిసి దగ్గరికి వెళతారు. పశ్వాదులు ఎలాగెళ్తాయి? ఏదో కనిపిస్తుందని. వీళ్ళు కూడా పశ్వాదులాగే ఎక్కడో నీరు కనిపిస్తుంది దావి వేస్తుందని వెళతారు. అయితే అది ఎండమావి అని కేవలం చవిటి నేల అని తెలుస్తుంది. కొన్నిసార్లు ఔషధాలు అనిష్టము అని తెలుస్తుంది. ఔషధాలు అవన్నీ కూడా అనిష్టమని తెలుస్తుంది. అనిపించినా కూడా నిజంగా అవి హితకారికాలు అవుతాయి. ఒకసారి హితకారికాలు అవుతాయి, అక్కర్లేని వాడికి ఆడికి ఒకసారి అది చెప్పొస్తే ఆ హితకారికాలు అవుతాయి. ఈ విధంగా పశ్వాదుల వలె వీళ్ళు ప్రత్యక్షాది వ్యవహారాలు కూడా అవివేక పురస్సరంగానే నిసర్గ జ్ఞానం చేతనే సాగుతుంది. అందుచేత నేను అట్లు ఆ రకంగా తలిచాను, కానీ ఇది అలా నిజం కాలేదు అంటూ జనులు వాళ్ళు చేసిన కార్యాన్ని అనిష్టఫలం ప్రాప్తమైనప్పుడు వాళ్ళ వివేకాన్ని గొప్పగా ప్రదర్శిస్తారు. అనుకున్నాను ఇలా జరిగిపోయింది. అందువల్ల స్వస్వానుష్ఠాన సమయే మునయోపి న పండితాః. స్వస్వానుష్ఠాన సమయే మునయోపి న పండితాః. మరొకరికి ఉపదేశించే మునులు కూడా తాము చేసే వ్యవహార విషయంలో నిజం తెలియకుండానే చేయడం కనిపిస్తుంది. అందరికీ ఉపదేశిస్తారు, వాళ్ళు చేసి నిజం అనే సుభాషితం ఉంది.
భాష్యం. తత్ సామాన్య దర్శనాత్ వ్యుత్పత్తిమతామపి పురుషాణం ప్రత్యక్షాది వ్యవహార తత్కాల సమాన ఇది నిశ్చీయతే. తత్సమానమై ఉండడం తెలియడం వల్ల, అంటే పశువులకి మనుషులకి సమానం, తత్సమానం అంటే పశువులకి మనుషులకి సమానమై ఉండడం తెలియడం వల్ల వివేకవంతులము అనుకునే మనుషులు ప్రత్యక్షాది వ్యవహారం కూడా ఆ కాలంలో దాని వలె ఉండడం నిశ్చితం. అది కదా అయింది భాష్యం. అంటే ఏంటి? తత్సామాన్యం అంటే ఏంటి చెప్తున్నారు. తేన పశ్వాది వ్యవహారేణ సామాన్యాత్ అని. వివేకము కలిగిన మనుషుల ప్రత్యక్షాది వ్యవహారం కూడా ఆ కాలానికంటే ప్రేప్స, జిహాస నిమిత్త ప్రవృత్త నివృత్తులు ఏ కాలం యందు జరుగుతాయో, ప్రేప్స అంటే ఇష్ట, జిహాస అంటే అనిష్ట. అందువల్ల వివేకం కలిగిన మనుషుల ప్రత్యక్షాది వ్యవహారాలు కూడా ఆ కాలానికంటే ఇష్టము అనిష్టము ఆ నిమిత్త ప్రవృత్తి నివృత్తులు ఏ కాలంలో జరుగుతాయో ఆ కాలమందే ఉన్న ప్రత్యక్షాది వ్యవహారము పశువులకి మనుషులకి సమానం అని నిశ్చయించబడుతున్నది అని అర్థం. కనుక పశువాదులకి ప్రత్యక్షాది వ్యవహారం అంతా కూడా అవివేకం చేతినే కలుగుతుండడం వల్ల అందరికీ తెలిసింది. అంటే పశువాదులకి వివేకం లేదు అని భావం. మళ్ళీ పశువాదులకి తాము ఎవరు, అంటే మనం ఎవరు అని వివేకం కూడా లేదు. ఆ వివేకం లేదు, లోక వివేకం పూర్తిగా లేదు, ఈ వివేకం లేదు. పశువాదులు వివేకం చేత ప్రవర్తించవు, స్వభావం చేత ప్రవర్తించవు. అవి మనుషుల వలె వాటి ఇష్ట వస్తువులై పోవడం, అనిష్ట వస్తువుల నుండి దూరం అవడం కల్పిస్తుంది. ఈ వ్యవహారము మానవులకి పశువులకి సమానమే, ఈ వ్యవహారం మాత్రం. కావున ఆ వ్యవహారం అవివేకపూర్వకంగా అయింది అని చెప్పాలి. ఇది ప్రమాణ వ్యవహారము అనే దాన్ని తీసుకుని చెప్తుంది. అది గుర్తుంచుకోవాలి. ప్రమాణ వ్యవహారం అవిద్యాపురస్సరానికి రెండవ యుక్తిని పూర్తి చేశారు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇంపార్టెంట్ ప్రశ్న. ఏమండి, లౌకిక వ్యవహారంలో తీసుకొచ్చేటప్పుడు లౌకిక వ్యవహారంలో జనులు భ్రాంతులై కూడా ఉండొచ్చు. పశువాదులు ఇదేదో చెప్పారు, ఓకే, లౌకిక వ్యవహారం. ఏమండి, అయితే శాస్త్రీయ వ్యవహారంలో శాస్త్రం చెప్పినట్లు ఇది విధి, ఇది నిషేధం అనే వివేకం లేకుండా ఎవరైనా ఎట్లు వ్యవహరిస్తారు? శాస్త్రీయ వ్యవహారంలో ఈ విషయంలో మనుషులకు ఉండే వివేకం పశువులకు ఉండదు కదా. ఈ విషయంలో పశువులకు ఉండదు కదా. దానికి శంకర భగవత్పాదులు అద్భుతమైన సమాధానం చెప్తున్నారు. ఎవరి? శాస్త్రీయ వ్యవహారము అవిద్యాపురస్సరమే. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై.